హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్వితి వ్లాగ్స్. అందరికీ ముందుగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఉగాది పండుగను బాగా జరుపుకున్నారా? ఈసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నా ఉగాది పండుగ ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. మా అమ్మ అయితే అన్ని దేవుని కడిగేసి ఇంకా దీపారాధన చేసి పెట్టుకుంది. ఇంకా దేవుడి వంట నైవేద్యం ప్రిపేర్ చేయాలన్నమాట. దేవుని చూడండి ఎంత నీట్గా అలంకరించుకుందో. తర్వాతకి ఇక దేవుడు నైవేద్యం ప్రిపరేషన్స్ కోసం మా అమ్మ రెడీ చేస్తుంటే ఈ పక్కన మేము ఉగాది పచ్చడి కోసం అనేసి ఉగాది ప్రిపరేషన్ జరుగుతుంది అన్నమాట. ఉగాది పచ్చడి ప్రిపరేషన్ జరుగుతుంది. నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. ఒక 2-3 గ్లాసెస్ అయినా పక్కాగా తాగుతాను నేనైతే. నాకైతే చాలా ఇష్టం. ఈ సమ్మర్కి అదేంటో మంచిగా అనిపిస్తుంది. షడ్రుచులన్నీ కలిపి వేస్తాం కదా, చాలా తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి నోటికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే 2-3 గ్లాసెస్ అయితే పక్కా తాగుతాను ఎప్పుడైనా. ఇక చింతపండు రసం, ఇంకా అలాగే వేప పువ్వు అనేది వేస్తారు ఇందులో. వేప పువ్వు, గసగసాలు, మేము ఇంకా పుట్నాలు కూడా యాడ్ చేస్తామండి ఇందులో. కొంతమంది యాడ్ చేయరు, మేమైతే పుట్నాలు కూడా యాడ్ చేస్తాము. తర్వాత బెల్లము, ఇంకా కొబ్బరి కొంచెం తురిమింది ఉంటే తురిమింది వేసేసుకోవాలి. అలాగే మామిడికాయలు ముక్కలు వేయకుండా ఇది కూడా తురిమి తీసుకుంటారు. తీపి కోసం అయితే బెల్లమే వేస్తాము. కొంతమంది షుగర్ కూడా యూస్ చేస్తారు. మేమైతే పక్కా బెల్లమే వేస్తాము. ఇక బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు అది బాగా మిక్స్ చేసేసి పెట్టుకుంటే ఇక బెల్లం కరిగిపోతుంది. ఇంకా నైవేద్యాలు అనేవి మా అమ్మ మొత్తం ప్రిపేర్ చేశారు. ఇక ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది, నైవేద్యాలు రెడీ అయిపోయాయి. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అసలు మామిడికాయతో చేసే పులిహోర, మామిడికాయ పచ్చడి, ఇంకా అలాగే ఉగాది పచ్చడిలో మామిడికాయ పులుపు అనేది మామిడికాయ పక్కా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఈ ఉగాది పండగకి భక్షాలు అంటే పూలలు అనేది పక్కా పెడతారు. స్వీట్ నైవేద్యం కింద వచ్చేసి భక్షాలు ప్రిపేర్ చేసి పెడతారు ఉగాదికి. ఈ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.